హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. ఈరోజు మనం తయారు చేయబోతుంది సొరకాయ టమాటా పప్పు. ముందుగా సొరకాయలు తీసేసుకొని మీడియం చాప్ చేసుకోండి. 4 టమాటాలు 1/4 చేసుకోండి. పచ్చిమిరపకాయలు తీసేసుకోండి. 2 గ్లాసులు కందిపప్పు తీసుకొని కందిపప్పుతో మంచిగా కడిగేసి దాన్ని ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసి వాటర్ పోసేసుకోండి. ఆయిల్ వేసేసి లైట్గా పసుపు కూడా వేసేసి మంచిగా కుక్కర్లో కుక్ చేసేయండి. 3 విజిల్ 4 విజిల్ వచ్చేదాకా మంచిగా పప్పు మెదిగిపోతుంది. మెదిగిపోయిన తర్వాత దాన్ని ఒక చాటుది తీసుకుని దాంతో కొంచెం క్రష్ చేసుకోండి. పప్పుని కట్ చేసుకున్న తర్వాత కొరియాండరు, లెమన్ జ్యూస్ వేసేసేయండి. మన దగ్గర చింతపండు లేకపోతే ఇలా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా పులుపు చాలా చక్కగా సరిపోతుంది. చిల్లీ పౌడరు 2 టేబుల్ స్పూను, సాల్ట్ 2 టేస్ట్ వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసుకోండి. జీలకర్ర పౌడర్ వేసుకోండి. మంచిగా వేసేసుకున్న తర్వాత ఒక విజిల్ తీసుకుని కడాయి తీసేసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు వేసేసుకొని తిరగమోత దినుసులు వేసుకోండి. తర్వాత కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ఉల్లిపాయలు వేసేసుకోండి. కొంచెం పసుపు వేసుకుని మంచిగా కుక్ చేసేసి దాన్ని తర్వాత ఈ పప్పు తీసుకొచ్చి దీంట్లో కలిపేసుకోండి. చాలా టేస్టీ సొరకాయ టమాటో పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా మన వీడియో చూస్తున్నవారు ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.